హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాడుకోవచ్చు. ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే JNTH 2 బీటెక్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి త్వరలో. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎవరెవరికి స్టార్ట్ అవుతాయి, ఎవరెవరికి ఉంటాయి, అసలు ఏం చేయాలి, నోటిఫికేషన్ సంబంధించిన అన్నీ కూడా చెప్తాను. అయితే ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టాడే ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడతాను. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే JNTH 2 బీటెక్ ఎగ్జామ్స్ జూలై 29 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఎవరెవరికి స్టార్ట్ కాబోతున్నాయి? R22 వాళ్ళకేమో రెగ్యులరు, R18, R16, R15, R13 వాళ్ళకేమో సప్లీ స్టార్ట్ కాబోతుంది. అయితే మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై మొదటి వారంలో రిలీజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక హాల్ టికెట్ గురించి వాటి గురించి తెలుసు మీకు. మరి మీకు జూలై 29 కన్నా ముందే మిడ్ 2 అయిపోతుంది కాబట్టి ఆ మిడ్ 2 కల్లా నాకు తెలిసి మీకు సిలబస్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. సో సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, కొన్ని కాలేజీలు అవ్వలేదు అనుకోండి, మ్యాక్సిమం నాకు తెలిసి తెలంగాణలో JNTH కింద ఉన్న కాలేజీలు మొత్తానికి కూడా సిలబస్లు ఖచ్చితంగా అయితే కంప్లీట్ అవ్వాల్సిందే. ఊరుకోట్ల ఇప్పుడు అన్ని రూల్స్ ప్రకారం జరుగుతున్నాయి బయోమెట్రిక్ వచ్చిన తర్వాత. అయితే సిలబస్లు అయిపోయిన వాళ్ళు ఎలాగో ఒక ప్రిపరేషన్ ఐడియా ఉంటుంది. ఒకవేళ సిలబస్ అయినా అవ్వకపోయినా ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవుతారు? ముందుగా 2-1 బీటెక్ లాగే 2-2 బీటెక్ కరెక్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఉన్నాయి మీకు. అయితే ఇక్కడ 2-1 బీటెక్లో ఒక సబ్జెక్ట్ స్ట్రిక్ట్గా జరుగుతుంది, కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో. అయితే 2-2లో అలా ఉండదండి. మీకు పర్సంటేజ్ పాస్ అవ్వడంతో పాటు మీరు మంచిగా రాసినట్టయితే పర్సంటేజ్ కూడా గట్టిగా పెరుగుతుంది అన్నమాట, పాయింట్స్. అయితే మరి దీన్ని మీరు ఏం చేయాలి? మీరు చేయాల్సింది ఒకటే, సిలబస్ అయినా అవ్వకపోయినా కూడా ఒక ప్రాసెస్ చెప్తా వినండి. ముందుగా సిలబస్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్. దాని తర్వాత దానికి స్టాండర్డ్ బుక్స్ కాకుండా బక్షీ బుక్, ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కవర్ అయిపోయే మీకు ఎప్పుడూ కంఫర్టబుల్గా ఉండే టెక్స్ట్ బుక్ ఆధార్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకోండి. అంతా సిలబస్ అంతా కవర్ అయ్యేది సిలబస్ పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఏవైతే ఈజీ యూనిట్స్ ఉంటాయో 5 యూనిట్స్ కదా, 5 యూనిట్స్లో మీకు ఏ అయితే ఈజీగా ఉంటాయో అవి 4 టిక్ కొట్టుకోండి. 4 చాలు. పాస్ కావాలంటే 4, బాగా స్కోర్ రావాలంటే 5. 5 చదువుతానంటే 5 చదువుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న యూనిట్లో ఈజియెస్ట్ యూనిట్ ఫస్ట్ సీరియల్ నెంబర్ వేయండి. దాని తర్వాత కొంచెం దానికన్నా కొంచెం కష్టంగా ఉండేది రెండో నెంబర్. ఇలా ఈజియెస్ట్ నుంచి హార్డెస్ట్ వరకు వేసుకోండి యూనిట్స్ అన్ని. వేసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్స్ పాతవి ఏవైతే ఉంటాయో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మీకు R18 వాళ్ళవి ఉంటాయి, R22 వాళ్ళు ఉండవు, కానీ నాకు తెలిసి R18 వాళ్ళే, R16 వాళ్ళే వీళ్ళందరూ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సిలబస్ పెట్టుకుంటారు కదా, ప్రతి యూనిట్లో ఒకటి ఫస్ట్ ఈజీ యూనిట్ ఏదైతే రాసుకున్నారో దాంట్లో అన్ని టాపిక్స్ మీద క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ కవర్ అయినాయా లేవా, క్వశ్చన్లో కవర్ అవని ఉంటే అండర్లైన్ పెట్టుకో. మళ్ళీ అందుట్లో క్వశ్చన్లో కవర్ అయిన వాటిల్లో రిపీటివ్ క్వశ్చన్స్ ప్రాబ్లం అయినా, థియరిటికల్ అయినా, ప్రోగ్రామెటిక్ అయినా ఉన్నట్టయితే వాటిని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎక్కువసార్లు రిపీట్ అయిందనుకోండి డబల్ స్టార్ మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అలా అన్ని యూనిట్లకి అలా చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి చేయటం అంటే మీకు ఇంట్రెస్ట్ పోద్ది, కానీ ఫస్ట్ ఈజియెస్ట్ యూనిట్కి చేసుకున్న తర్వాత వాటి మీద ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఓపిక ఉంటే నోట్స్ కీ నోట్స్ అంటే కీ పేపర్ లాగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ గురించి రాయమన్నారు, ఆ మెషిన్లో మెయిన్ కీవర్డ్స్ చూస్తేనే ఆ మెషిన్కి సంబంధించిన పూర్తి డేటా మనం రాయగలగాలి, దాన్ని ఎక్స్టెండ్ చేయగలగాలి రిలేటెడ్గా. సో ఆ కీవర్డ్స్ అన్నీ రాసుకోండి. నోట్స్ మొత్తం రాయాలంటే మీ వల్ల కాదు అన్ని యూనిట్లకి. సో ఆ కీవర్డ్స్ పలానా చదువుతున్నాం, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కీవర్డ్. వర్డ్ ఉంటుంది కదా, కీవర్డ్
సో అది ఇది అని రాయండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి, క్వశ్చన్స్ పేపర్స్ ఎందుకు చూడమన్నానండి ముఖ్యంగా. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటంటే, మీరు ఒక కీవర్డ్ మీద ఆ క్వశ్చన్లో కనుక ఇచ్చినట్టయితే అది క్వశ్చన్ వేరే అయినా వై ఏ మిషన్ ఈజ్ యూజ్డ్ అన్నదానికని, వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దట్ మిషన్ అన్నదానికను, హూ ఇన్వెంటెడ్ దట్ మెషిన్ అన్నదానికను చాలా తేడా ఉంటుంది. హూ ఇన్వెంటెడ్ ద మెషిన్ అన్న మెషిన్ కీవర్డే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ మెషిన్ అన్న మెషిన్ కీవర్డ్. మీరేం చేస్తారు, మెషిన్దే రాస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత తెలియకుండా ఈ ఎవరు ఉంటారని ఇవి కాదు, సబ్జెక్ట్ వైజ్గా. సో ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్ నేను అనుకున్న ఆన్సరేనా కాదా అని తెలిసిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి దానికోసం కీవర్డ్స్ అన్నీ తయారు చేసుకుంటే మీరు ఈ కీవర్డ్స్ చూసిన వెంటనే మీకు ఆ డేటా మొత్తం మెదడులోకి వచ్చేస్తుంది. అది ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అనుకోండి, ఫార్ములాస్, సీక్వెన్షియల్ స్టెప్స్ వేసుకుంటారండి. ఏదైతే మీరు మర్చిపోతున్నారో ఆ స్టెప్ను అక్కడ రాసుకోండి కీ పేపర్. సో రిజల్ట్ రాయొద్దులే, ఎందుకంటే ఒక్కోసారి డేటా మార్చారంటే ప్రాబ్లంకి మీరు ఇబ్బంది పడతారు. సో అది అంతవరకు చేసుకుంటారు. మరి ప్రోగ్రామెటిక్ సబ్జెక్ట్ అయితే లాజిక్ ఒకటి, ఇనిషియలైజేషన్ ఒకటి, రిజల్ట్ ఒకటి సరిపోతుంది. సో అలా రాసుకుంటే సరిపోతుంది. మరి డయాగ్రామెటిక్ సబ్జెక్ట్ వచ్చేసరికి డయాగ్రామ్స్ గీసుకోండి. దాంట్లో కీనోట్స్లో వాటికి బాడీ పార్ట్స్ మెన్షన్ చేయండి మెయిన్గా. అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే జనరల్గా మీరు చేసే తప్పు, డయాగ్రామ్ను చూస్తారు తప్ప చెయ్యరు. డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయకుండా మీకు డయాగ్రామ్ అనేది గుర్తుండదు. ఎప్పుడూ కూడా డయాగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అయితే ఎగ్జామ్లో వచ్చేసరికి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా చేయాలి అదంతా తర్వాత నేను ఇంకోటి వీడియో చేస్తాను, ఇది కనుక రెస్పాన్స్ మంచిగా ఉంటే. అయితే మీరు ఎలా ఉండాలంటే 4 యూనిట్స్ పాస్ అవ్వాలంటే 4 యూనిట్స్ చదువుకుంటారు కదా, అప్పుడు డైరెక్ట్గా మీరు 40 మార్క్స్కి రాస్తే అప్పుడు ఏమన్నా మీకు 30 అలా వస్తాయి. 45 మార్క్స్ వరకు 4 యూనిట్స్ చదివారంటే 45 మార్క్స్ వరకు నో ప్రాబ్లం. సో ఇలా మీరు ప్రిపేర్ అయ్యి ఇలా కీనోట్స్ తయారు చేసుకుంటే గంట ముందు మీరు ఆ కీవర్డ్స్ చూసుకుంటే వెళ్ళిన తర్వాత అయ్యే క్వశ్చన్స్ వస్తాయి అనుకోండి, వస్తాయి ఖచ్చితంగా. అప్పుడు మీకు ఓహో టాపిక్ ఉందిరా అనుకుంటాం. సిలబస్ చూడమనేది ప్రాక్టీస్ కోసం, ఆ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడానికి. క్వశ్చన్ పేపర్స్ చూడమనేది క్వశ్చన్ ఎలా ఉంటుందని చెప్పేసి, ఓకేనా. ఈ కీనోట్స్ తయారు చేసుకోమన్నది ఎందుకంటే మీరు తప్పు పోకుండా ఎలా రాయటం నేర్చుకుంటారు, ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి. సో దిస్ ఈస్ హౌ యూ డూ ఇన్ 2 BTech exams. Remember these things, okay? I wish all the best. Thank you.